హాయ్ గాయస్, ఈరోజు నేను రాగి జావ చేస్తున్నాను. నేను 2 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ని. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని స్పూన్తో ఇలా కలుపుతూ ఉండండి సాల్ట్ కరిగేదాకా. ఈ లోపల మనం 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అలాంటి ఉండలు లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లంప్స్ లేకుండా కలుపుకున్న దాన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండడం వల్ల ఉండలేమి కట్టవన్నమాట. తర్వాత కర్డ్ని తీసుకొని బాగా విస్క్ చేయాలి. ఇలా ఉడుకుతుంది కదా, చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా పోర్ చేసుకుందాం. జావ మనం ఎంత సిమ్లోనే మరిగించాలండి, అప్పుడే బాగా ఉడుకుతుందన్నమాట. నేను కర్డ్ ఎందుకు యాడ్ చేశానంటే రాగులు వేడి అంటారు కదా, కర్డ్ యాడ్ చేయడం వల్ల మనకి బాడీ కూల్ అవుతుందన్నమాట. రాగి జావ అనేది ఓల్డ్ పీపుల్కి కానీ కిడ్స్కి కానీ చాలా మంచిదండి. ఇందులో కాల్షియం ఉంటుంది, బోన్స్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇలా ఒక ఉడుకుతున్నప్పుడు కాకపోతే కిడ్స్కి పెట్టాలనుకుంటే 1 ఇయర్ తర్వాతే పెట్టండి, అప్పుడే వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. 1 ఇయర్లోపు పెట్టకూడదు ఈ జావ. ఓల్డ్ పీపుల్కి అయితే ఎప్పుడైనా ఇవ్వచ్చు. కంపల్సరీ కర్డ్ అయితే యాడ్ చేసుకోండి, దానివల్ల మనకి బాడీ అనేది కూల్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉడుకుతుంది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.